ఓం నమ శివాయ. మనము శ్రీ శివ మహాపురాణమును అధ్యయనం చేస్తున్నాము, పారాయణము. అందులో భాగంగా ఈరోజు మన సప్తర్షులు అందరూ హిమవంతుడి ఇంటికి వస్తారు. శివునికి పార్వతీదేవిని ఇచ్చి వివాహం జరిపించమని అందులో ఆ భాగంలో మనం ఈరోజు చూస్తున్నాము. ధ్యాన మంత్రము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్ ముత్యోర్ముక్షయమా అమృతాత్. సప్తర్షుల ఉపదేశము. పార్వతిని శివునికిచ్చి వివాహం జరిపించవలసిందిగా కోరుతున్నారు సప్తర్షులు. దానికి సమాధానంగా హిమవంతుడు ఏమంటున్నాడో చూద్దాం. పురుషులారా, అమ్మాయి ఇష్ట ప్రకారం శివుని ఆజ్ఞ మేరకు ఆ విధంగానే నిర్ణయం జరిగింది. కానీ ఇప్పుడే ఒక వైష్ణవ ధర్మపరాయణుడు బ్రాహ్మణుడు వచ్చి శివుణ్ణి ఉద్దేశించి విపరీతమైన మాటలను మహాప్రీతితో పలికి వెళ్ళాడు. అప్పటి నుండి జ్ఞానభ్రష్టురాలైన నా భార్య ఈ వివాహానికి అంగీకరించడం లేదు. చాలా మొండి పట్టుదలతో ఉంది. నిజం చెప్పొద్దు, కానీ నా మనస్సు కూడా మారిపోయింది. మా అమ్మాయిని శివునికి ఇయ్యటానికి నాకు ఇష్టం లేదు అని నిజాన్ని చెప్పాడు హిమవంతుడు. సప్తర్షులు శివమాయకు విస్మితులై అరుంధతిని మేనక యుద్ధకు పంపి పర్వతరాజుతో ఇలా అన్నారు. ఓ పర్వత సార్వభౌమ, తారకాసుర సంహారం నిమిత్తం యాచించడం ఎరగని బ్రహ్మ పరమేశ్వరుని యాచించి వివాహానికై ఒప్పించాడు. ఇప్పుడు నువ్వు కాదంటున్నావు. లోకంలోనూ వేదంలోనూ కూడా నీతి వచనం 3 రకాలుగా ఉంటుంది. వినటానికి మధురంగా ఉండి భవిష్యత్తులో హాని కలిగించేది. ఇది శత్రువు పలికేది. శత్రువు బుద్ధిమంతుడైతే హితాన్ని చెప్పడు. ఆదిలో క్లేశాన్ని కలిగించిన పరిణామ దశలో సుఖాన్నిచ్చేది. ఇది ధర్మబుద్ధి గల బంధువు పలికేది. వినటానికి అమృతంలా ఉండి ఎప్పుడూ సుఖాన్నిచ్చేది. ఇది గురువు చెబుతాడు. రాజా, గురువులమైన మా అమృతతుల్యమైన మాటలను విను. పరమేశ్వరుడు త్రిమూర్తి ఆత్మకుడు. ఆయన ఆజ్ఞనే తక్కిన వారు పాలిస్తూ ఉంటారు. భువనాలన్నీ ఆయన అంగాలు. వేదాలతో కూడి వాంగ్మయమంతా ఆయన వాక్కులు. సూర్య చంద్ర గ్రహ తారక మండలాలన్నీ ఆయనకు అలంకారాలు. జగన్నిర్మాణ సామర్థ్యం గల ఆయన తపశక్తియే ప్రకృతి. అది 3 విధాలుగా ఉండి సృష్టి కార్యాన్ని నడుపుతూ ఉంటుంది. ముఖం నుండి పుట్టి వాక్కుకు అధిష్టాన దేవత అయిన సరస్వతి, వక్షస్థలం నుండి పుట్టి సర్వ సంపత్ రూపిణి అయిన లక్ష్మి, సమస్తమైన దేవతల తేజస్సు నుండి ఆవిర్భవించినది, రాక్షసులను సంవరించి దేవతలకు సంపదనిచ్చేది ఉమా, దుర్గా, కాళీ, ఐమావతి, కాత్యాయని, గౌరీ, శివ, భవాని, రుద్రాని, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయిని, గిరిజ. ఇవన్నీ ఆ శక్తి యొక్క నామాలే. పర్వతరాజు అయిన నీ కూతురు కనుక పార్వతి అని, మేనక గర్భాన జన్మించింది కనుక మేనకాత్మజ అని వ్యవహార నామాలు సిద్ధించాయి. ఆ తల్లి నీ భాగ్యవశం చేత నీకు కుమార్తెగా జన్మించింది. ఆమె సర్వోత్కృష్టురాలు. ఆమె త్రికాలముల యందు ఈశ్వరుని అర్ధాంగి కనుక నీ కన్య అయిన పార్వతిని సంతోషంతో ఈశ్వరునికి ఇయ్యి. నువ్వు ప్రీతిపూర్వకంగా ఇవ్వకపోతే ఆ తల్లి తన స్థానానికి తనే స్వయంగా వెళ్ళిపోతుంది. విధి బలం చేతనే అలా జరుగుతుంది. ఇది ఈశ్వర ఆజ్ఞ. ఈ కన్యావరణ విధిని నెరవేర్పమని ఈశ్వరుడు కోరితే సప్తర్షులమైన మేము నిన్ను యాచించడానికి యాచకులమై వచ్చాము. మేము కాలు కదిపితే 14 భువనాలు తలకిందులవుతాయి. మా స్థానాలను సురక్షితంగా కాపాడుతున్నవాడు ఈశ్వరుడు. కనుక నీ కన్యను మహేశ్వరునికిచ్చి కీర్తిని దక్కించుకో. లోకంలో 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా వర్ధిల్లాలని కోరుకునే తల్లులంతా భవిష్యత్తులో నీ కుమార్తెనే ఆరాధిస్తారు. ఓ నగాధిప, ఒక వ్యక్తి కొరకు సంపదలను, కులాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు. కులము కోసము, కుటుంబం కోసం వ్యక్తిని విడిచిపెట్టాలని సనాతనమైన వేదధర్మం చెబుతున్నది. పూర్వము అనరణ్య మహారాజు బ్రాహ్మణుని వలన సంప్రాప్తించిన భయం కలవాడై తన కుమార్తెను ఆ బ్రాహ్మణునికిచ్చి తన సంపదను రక్షించుకున్నాడు.
చివరి మాట చెబుతున్నాం విను. దక్షునికి పట్టిన దుర్గతి నీకు పట్టకూడదు కనుక నీ కుమార్తె అయిన పార్వతిని పరమేశ్వరునికిచ్చి వివాహం జరిపించు. శాశ్వతంగా భోగ భాగ్యాలను అనుభవించు. సప్తర్షుల హితవచనాలను విన్న హిమవంతుడు అనరణ్యుని వృత్తాంతాన్ని చెప్పమని కోరగా వశిష్ఠుడు దానిలా చెప్పసాగాడు. ఓ నగాదిరాజా, పూర్వము ఇంద్రసావర్ణి అనే పేరు గల 14వ మనువు యొక్క వంశంలో అనరణ్యుడు అనే చక్రవర్తి జన్మించి 7 దీవులను ఏలాడు. మంగళ అరణ్యంలో జన్మించిన ఆ చక్రవర్తి గొప్ప శివభక్తుడు. ఆయన భృగువును బ్రహ్మగా చేసుకొని 100 యజ్ఞాలను చేసి ఇంద్ర పదవికి అర్హతను పొందిన దానిని తిరస్కరించాడు. ఆయనకు 100 మంది కుమారులు. పద్మ అనే పేరు గల లక్ష్మీ సమానురాలైన కుమార్తె కలిగారు. ఆ చక్రవర్తి దంపతులకు కుమారులందరి పైన గల ప్రేమ కంటే కుమార్తె మీద అధిక ప్రేమ. ఆయనకు 5 భార్యలు. పద్మకు వివాహ వయసు వచ్చింది. చక్రవర్తి రాజులందరికీ పత్రాలను పంపించాడు. ఒక రోజున పిప్పలాది మహర్షి లోక సంచారంలో ఒక గంధర్వుడు గంధర్వ స్త్రీలతో కూడి వనవిహారం చేసి జలకేలి చేస్తూ ఉండగా చూచి కామమోహితుడయ్యాడు. అప్పటి నుండి మనస్సును తపస్సు మీద లగ్నం చేయలేక వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఒక రోజున పుష్పభద్ర నదిలో స్నానం చేస్తున్న పద్మ అనే యవ్వనవతి అయిన సుందరాంగిని చూచాడు. అతనిలో ఉన్న కోరిక అధికమై సమీపంలో ఉన్న చెలికత్తెలను వివరాలు అడిగాడు. వారు ఆమె అనరణ్యుని కుమార్తె అయిన పద్మ అని, అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉవ్విల్లురుతున్నారని చెప్పాడు. వెంటనే పిప్పలాదుడు శివపూజ చేసి రాజసభకు వెళ్ళి సన్మానాలు అందుకొని అతిథి పూజలో భాగంగా రాకుమార్తె అయిన పద్మను భార్యగా తనకిచ్చి వివాహం జరిపించమని కోరాడు. ఇయ్యకుంటే నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తానన్నాడు. ముని తేజస్సుకు అక్కడి వారంతా భయభ్రాంతులయ్యారు. వృద్ధుడైన పిప్పలాదునికి సుకుమారి సుందరి అయిన రాకుమార్తెను భారీగా ఇవ్వటం ఇష్టం లేక రాజకుటుంబం రోధించింది. దిక్కుతోచక రాజగురువును రాజపురోహితుని పిలిపించి విషయాన్ని చెప్పి కర్తవ్య ఉపదేశం చేయవలసిందిగా కోరారు. వారిద్దరూ రాజుతో, ఓ రాజా, ఒక్కరి కొరకై సర్వనాశనమయ్యే సందర్భంలో వానిని విడిచి సర్వమును రక్షించుకోవాలి. ఇది వేదధర్మం అని ఇతవు చెప్పాడు. వేద విధులైన ఆ బ్రాహ్మణులు చెప్పిన చొప్పున అనరణ్యుడు తన కుమార్తె అయిన పద్మను అలంకరించి మహర్షికిచ్చి వివాహం జరిపి తన కుటుంబాన్ని, సంపదను, రాజ్యాన్ని రక్షించుకున్నాడు. కనుక నువ్వు కూడా పార్వతిని శివునికిచ్చి వివాహం జరిపించి నీ సర్వస్వాన్ని రక్షించుకో అని ఇతో చెప్పారు సప్తర్షులు. అంతటా హిమవంతుడు పద్మ, పిప్పలాదుల తదనంతర వృత్తాంతాన్ని చెప్పవలసిందని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పాడు. పిప్పలాదుడు పద్మను అరణ్యంలోని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ముని జప తపాలకు, ధ్యానానికి, ధర్మ అనుష్ఠానానికి, తపస్సుకు అవసరమైన పరిచర్యలను, సేవలను చేస్తూ త్రికరణ శుద్ధిగా భర్తనే సేవిస్తూ ఆయనకు ఏ లోటు రాకుండా ఆశ్రమ జీవనం సాగిస్తుంది పద్మ. భర్త మనసెరిగి మసులుకుంటుంది. అన్యోన్యంగా ఆనందంగా ఉంటున్నారు వారిద్దరూ. అలా ఉండగా ఒక రోజున పద్మ గంగానదిలో స్నానం చేసి నీళ్లను పిండిన తడిచీరను కట్టుకొని నీళ్ల కడవను నెత్తిన పెట్టుకొని ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ధర్మప్రభుడు నవీన యవ్వనుడై కామదేవ సమప్రభుడై నానా అలంకార భూషితుడై ఎదురు నిలిచి ఆమెతో ఇలా అన్నాడు. ఓ చారు రూపిణి సుందరి, ఆర్ధవస్త్ర పరిధానంలో మబ్బుల చాటున చందమామలా మెరిసిపోతున్న నీవెవరు? జారి పడుతున్న నీటి బిందువులతో కూడి స్నానం చేసిన నీ కురులు వార్షుకాభ్రంలా ఉంది. నీ పేరులో ఏ అక్షరాలు సార్థక్యాన్ని పొందాయి? నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. ధర్ముని పలుకులకు మన ఈ పద్మ కొంచెము ఘాటుగా సమాధానం చెప్పింది. దానికి ధర్ముడు నవ్వి ఇలా అన్నాడు. ఓహో, ఆ నెరిసిన వెంట్రుకలు గలవాడు, ముడతలు పడ్డ శరీరం గలవాడు అయిన పిప్పలాదుడా నీ భర్త? వనమంతా వెన్నెల విరిసినట్లు కన్నుల పండుగ ఉన్న నువ్వెక్కడా? పండుకోతి వంటి పిప్పలాదుడు ఎక్కడా? నీ సౌందర్యం రాజపూజితం. తపస్సు చేసుకునే మునికి
ఇంత అపురూప సౌందర్య రాశి భార్యగా అక్కర్లేదు. నేను రాజశ్రేష్ఠుడను. ఆ ముసలివాణ్ణి వదిలివేయి, నాతో రా. ఆమె ఆంతర్యాన్ని పరీక్షింపగోరి ఇలా పలికిన ధర్ముడు ఆమె చేతిని పట్టుకోబోయాడు. ధర్ముని దురాగతాన్ని సహించలేక మహాక్రోధంతో మండిపడ్డ పద్మ ఇలా అంది: ఓ మానవ అధమా, దూరంగా ఉండు. నువ్వు పాపాత్ముడవు. పరస్త్రీని కామదృష్టితో చూసిన నువ్వు నిస్సందేహంగా నశిస్తావు. తపోధనుడైన పిప్పలాదుడు ఎక్కడా? కాముకుడవైన నీవెక్కడా? నువ్వు కాలగతిలో నా శాపం వల్ల క్షయాన్ని పొందగలవు. ఆమె శాపానికి గడగడ వణికి రాజవేషాన్ని విడిచిన ధర్ముడిలా అన్నాడు: ఓ మాత, నేను ధర్మదేవతను, గురువులకు గురువును. ఈశ్వర ప్రేరితుడనై ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్తి చేశావు. అందరికీ వారి వారి కర్మానుసారంగా ఫలాలను ఇచ్చేవాడు ఈశ్వరుడే కదా తల్లి. నా శాప విముక్తిని కూడా నువ్వే అనుగ్రహించు. అప్పుడు పద్మ పశ్చాత్తాపురాలై ఇలా శాప విముక్తిని ప్రసాదించింది: ఓ ధర్మదేవత, ప్రతివత శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ వ్యాకులం అవుతాయి. నువ్వు నశించకూడదు కనుక నేనొక వ్యవస్థను చేస్తున్నాను. నువ్వు సత్యయుగంలో కృత షోడశ కళాపూర్ణుడైన రాకా శశాంకుని వలె పరిపూర్ణంగా విరాజిల్లుతావు. ఆపై త్రేత, ద్వాపర కలియుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షయిస్తూ కలియుగాంతానికి అమావాస్య చంద్రునిలా కానరావు. తిరిగి కలి తరువాత ఆరోహణ క్రమంలో కాలగతిలో వచ్చే ద్వాపర, త్రేత, కృత, సత్యయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ సత్యయుగంలో పూర్ణుడవై ప్రకాశిస్తావు. ఆ యుగంలో నువ్వు సర్వవ్యాపకుడవై ఉంటావు. ఈ నా మాటలు నీకు సుఖాన్ని కలిగించుకాక. నేను నా పతిని చేరుకుంటాను. ఇలా పలికి పద్మ గృహానికి బయలుదేరింది. ఆమె పతిభక్తికి ధర్మ ప్రభు సంతోషించేలా అన్నాడు: ఓ పతివ్రత, నీకు మంగళమవు కాక. నీ భర్త అయిన పిప్పలాదుడు రూపవంతుడు, సంతత స్థిర యవ్వనుడు అవుగాక. మార్కండేయుని మించిన అధిక చిరంజీవి అవుగాక. కుబేరుని మించిన అధిక ధనవంతుడు అవుగాక. ఇంద్రుని కంటే అధిక ఐశ్వర్యం కలవాడు అవుగాక. విష్ణువుతో సమమైన శివభక్తి కలవాడు అవుగాక. కపిల మహర్షిని మించిన సిద్ధుడు అవుగాక. బృహస్పతి సమాన బుద్ధిశాలి అవుగాక. బ్రహ్మతో సమమైన సమత్వ భావన జ్ఞానం కలిగియుండుగాక. మీ దంపతుల యందు రూప యవ్వనాదులు స్థిరమై నిలుచుగాక. నీ భర్త కంటే అన్నిటా అధిక గుణవంతులైన 10 మంది పుత్రులకు నీవు తల్లివి అవుదుగాక. ఇలా ఆశీర్వదించిన ధర్మునికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి తన ఆశ్రమానికి చేరుకుంది పద్మ. ధర్ముడు తన నిజస్థానానికి చేరుకున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి వీడియోలో సప్తర్షులు ఏమేమి ఉపదేశం చేస్తున్నారు హిమవంతునికి అనేది చూద్దాము. శివునికి పార్వతికి వివాహం జరిపించాల్సిన కార్యక్రమంలో